ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చైనీస్ కంపెనీ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసిందంట, అన్హ్యాపీ లీవ్ అని చెప్పేసి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ డోంట్ వర్క్. అసలు అది వింటేనే చాలా బాగా అనిపించింది నాకు. మామూలుగా మన ఇండియాలో చూసుకుంటే ఏదైనా ఒక లీవ్ అప్లై చేస్తే ఆ లీవ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు కంపెనీస్. ఎందుకంటే వర్క్ పుట్ ఆగిపోతుంది, అవుట్పుట్ వెళ్ళదు అని చెప్పేసి, ఒక ఎంప్లాయ్ రాకపోతే పని జరగదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఈరోజు బాగాలేదా, నువ్వు హ్యాపీగా లేవా, సో వర్క్ చేయొద్దు అంటే ఎందుకు అంటారు ఇలాంటివి? ఎందుకంటే దీని వెనకాల రీజన్స్ ఏంటంటే, చైనీస్ లో మనకు ఒక కల్చర్ ఉంటుంది 996 అని, అంటే 9 AM to 9 PM అండ్ వీక్లీ 6 days వర్క్ చేయాల్సిందే. సో ఇలాంటి ప్రెషర్ ఎంప్లాయీస్ కి చాలా ఉంటుంది. సో అయితే అక్కడ ఒక సూపర్ మార్కెట్ కంపెనీ, ఆ కంపెనీ పేరు వచ్చేసి ప్యాంగ్ డంగ్ లై అండ్ ఈ కంపెనీ ఫౌండర్ వచ్చేసి యూ డాంగ్ లై. సో ఈయన స్ట్రాటజీగా ఏం చేసినాడంటే, ఇప్పుడు జనరల్ గా కంపెనీస్ ఏం చేస్తుంది, ఎంప్లాయీ ఎమోషన్ ని వీక్నెస్ లాగా చూస్తుంది, కానీ ఈయన మాత్రం సిగ్నల్ లాగా ఆలోచించాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రెస్ ఎంప్లాయీ ఉన్నాడు, డిప్రెషన్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోని, తను ఆలోచించడం వర్స్ట్ గానే ఆలోచిస్తారు, వర్క్ వర్స్ట్ గానే, దాని రిజల్ట్ కూడా వర్స్ట్ గానే ఉంటుంది. అంటే తన పర్సనల్ లో ఉన్న డిప్రెషన్ మొత్తం ఆఫీస్ లో చూపిస్తాడు. మీరు లీవ్ ఇవ్వకుంటే అంత అవుట్పుట్ ఉంటుందా? ఉండదు. వర్క్ అంత 100% ఇస్తారా? ఇవ్వరు. సో అందుకని ఈయన స్ట్రాటజీ యూజ్ చేసి అన్హ్యాపీ లీవ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది వాళ్ళు 1 year లో 10 days ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అండ్ మీకు మూడ్ బాగాలేదని జస్ట్ ఒక మెసేజ్ పెట్టేస్తే చాలు, నాకు ఇవాళ వర్క్ చేయాలని లేదు అని చెప్తే ఓకే, అన్హ్యాపీ లీవ్ గ్రాంటెడ్. అండ్ ఇదే కాకుండా యూ డాంగ్ లై వచ్చేసి వీళ్ళకి డైలీ 7 hours వర్కే. నార్మల్ గా చైనాలో వేరే కంపెనీస్ 9 to 9 చేస్తారు, కానీ ఈయన ఒక్కరు మాత్రము 7 hours వర్క్ ఇచ్చారు. అండ్ వేరే కంపెనీస్ కి వీకెండ్ కూడా వర్క్స్ ఉంటాయి, 6 days వర్కింగ్. ఈయన మాత్రం సాటర్డే సండే 2 days వీక్ ఆఫ్ ఇచ్చారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళకి వచ్చిన చేంజెస్ ఏంటంటే, వర్క్ లో ప్రొడక్టివిటీ పెరగడం అండ్ ఎంప్లాయీస్ కి వర్క్ ఇంకా లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చాలా డిప్రెషన్ ఉంటే ఒక్క డే మనకు వీక్ ఆఫ్ వచ్చింది అనుకోని, ఒక లీవ్ మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరకో లేదా ప్లేస్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోతాం, రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే మీరు ఇంకా డబుల్ ఎనర్జీతో వస్తారు. అదే కాకుండా మీకు కంపెనీ మీద ట్రస్ట్ వస్తుంది. ఓకే, నా ఎంప్లాయర్ నా మీద ట్రస్ట్ ఉంచి నాకు ఒక అన్హ్యాపీ లీవ్ ఇచ్చినారు, సో నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలి. సో ఇలాంటి ఒక కొత్త స్ట్రాటజీ యూజ్ చేసి ఈ అన్హ్యాపీ లీవ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా ఐటీ సెక్టర్స్ లో చాలా మంది ఏంటంటే బాగుంటుంది లైఫ్ అంటారు, కొంతమంది ఏంటంటే హెక్టిక్ వర్క్ చేయలేము, చచ్చిపోతున్నాం, అసలు టెన్షన్ వాతావరణం ఉంటుంది, మాకు టార్గెట్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, అసలు కూర్చుంటే లేవలేము అనేసి చెప్తా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఆ టెన్షన్తో ఉంటూ, మీరు అన్నారు అవుట్పుట్ సరిగ్గా రాదని చెప్పేసి, మరి మన దగ్గర కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అసలు? ఇలాంటి ప్రాసెస్ కానీ అన్హ్యాపీ లీవ్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా? మన దగ్గర అయితే ప్రెసెంట్ ఏం లేవు, బట్ వేరే అదర్ కంట్రీస్ లో చూసుకుంటే మెంటల్ వెల్నెస్ డే అని, ఇంకోటి ఏంటి మెంటల్ హెల్త్ డే అని, వెల్నెస్ డే అని, ఇలాంటి కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది మన ఇండియాలోకి ఇంకా రాలేదు. అంటే ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల, అంటే ఇలాంటి తేవడం వల్ల కంపెనీ ప్రొడక్టివిటీని కోరుకుంటుంది అనుకోవచ్చు అంటారా? 100% మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది కదా అండి. ఇప్పుడు మీరు 2 ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్, ఒకరు చాలా డిప్రెషన్ లో ఉన్నారు, అతను అవుట్పుట్ కంపేర్ చేయండి, ఒకరు మంచి రిఫ్రెష్ గా ఉన్నారు, అతను అవుట్పుట్ చూడండి, ఆబ్వియస్ గా ఇతను హైలోనే ఉంటాడు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిప్రెషన్ లో ఉంది కాబట్టి వర్క్ కూడా డిప్రెషన్ లోనే ఉంటుంది. ఇలాంటి పెట్టినప్పుడు కంపెనీకి ఏం నష్టం కాదు కదా? ఖచ్చితంగా ఇలాంటి పెట్టినప్పుడు అంటే ఒక వ్యక్తి 2 వ్యక్తులు రాకపోతే ఆ ప్రొడక్టివిటీ ఏం ఆగిపోదు కదా, ఆ రోజు వర్క్ నెక్స్ట్ డే చేస్తారు కదా. ఇప్పుడు మీరు డిప్రెషన్ ఉన్నావా అని లేదు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలంటే 100% ఇచ్చారు, మీకు 50% ఇస్తారు. అదే మీరు ఒక హ్యాపీ లీవ్ ఇచ్చేసి నెక్స్ట్ డే మీరు వర్క్ చేయమంటే దానికన్నా డబుల్ ప్రొడక్టివిటీ వస్తుంది కదా. ఐటీ కార్పొరేట్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ని చూస్తూ ఉంటారు మీరు. చాలా మంది ఇంట్లో ఏమన్నా స్ట్రెస్ అది ఉంటే వచ్చి ఖచ్చితంగా దాన్ని వర్క్ లో చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిరాగ్గా ఇంట్రెస్ట్ గా లేకుండా, అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. అంటే అలాంటి వాళ్ళతో ఆ రోజు అంటే మీరు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు నువ్వు వర్క్ చేయలేకపోతున్నావా, చెయ్యకులే, కొంచెం రిలాక్స్ అవ్వు, రేపు చూసుకుందాము అని అలా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నా ఎంప్లాయీస్ కి మాత్రం, నాకు ఎవరన్నా నా ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి ఇవాళ నాకు హెల్త్ బాగాలేదను, లేకపోతే సిచ్యువేషన్ ఇట్లా ఉంది మేడం, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతే, నేను ఖచ్చితంగా ఓకే లీవ్ తీసుకో, ఇవాళ మొత్తం నీకు ఏదైతే డిప్రెషన్ ఏదైతే ఉందో బర్న్అవుట్ చేసేసాయి,
నెక్స్ట్ డే రీఫ్రెష్ కదా, ఇవాళ ఏదైతే ఆగిపోయిన వర్క్ ఉందో రేపు కంప్లీట్ చేయని చెప్తే వాళ్ళకు కూడా ఒక మెంటల్ రిలాక్సేషన్ ఉంటది, అప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది. ఎస్ అంటే కంపెనీ కూడా ఎంప్లాయీస్ అడిగినప్పుడు కొంచెం లీవ్ శాంక్షన్ చేసేస్తే ఆ రోజు కంప్లీట్ రెస్ట్ తీసుకొని ఇంకా వేరే కేటగిరీ ఉన్నారనుకోండి, అవును, అబద్ధాలు చెప్పి కూడా చెప్పాలి. పెట్టి వేరే పనులు చేసి అది వాళ్ళని పక్కన పెడదాం. మనము నిజంగా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి అన్హ్యాపీ లీవ్స్ అనేవి కంపెనీస్ కనుక ముందు ఇంట్రొడ్యూస్ చేస్తే చైనా వాళ్ళు చేసినట్టు ఎంప్లాయీస్ చాలా వరకు బెనిఫిట్ పొందుతారు కదా. చాలా బెనిఫిట్. అంటే మన కంపెనీస్ జనరల్ గా ఐటీ కానీ ఏ కంపెనీస్ అని ఏం చేస్తారు, ఎంప్లాయీస్ వాళ్ళు హైర్ చేసుకుంటే వాళ్ళ తాట తీసి వర్క్ చేయించుకోవాల్సింది అన్న ఒక్క మైండ్ సెట్ తో ఉంటారు. Yes. కాకపోతే ఒక డిప్రెస్డ్ ఉండి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వర్క్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. Yes. సో మీరు అది వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకొని ఒక్క డే లేకపోతే 2 days వాళ్ళకి అట్లా లీవ్ ఇస్తే కొంచెం వాళ్ళ డిప్రెషన్ ఏమున్నా మొత్తం సెట్ చేసుకొని లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ బ్యాక్, Yes. అది కూడా మంచి ఎనర్జీతో వస్తారు. అప్పుడు మీకు వర్క్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ కూడా మారుతుంది, మీ వర్క్ ప్రొడక్టివిటీ కూడా మారుతుంది. అంటే కమింగ్ టు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని చూసుకుంటే, అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు రిలాక్సేషన్ గా ఉండాలి, హ్యాపీగా వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళాలి అంటే టిప్స్ ఏమన్నా చెప్తారా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో? మన కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఎంప్లాయీస్ కి రీట్రీట్ ఇస్తున్నాయి. అంటే ఒక వీళ్ళకి తీసుకెళ్ళి అంటే సౌండ్ థెరపీ అని అట్లా కొన్ని థెరపీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి, అంటే ఎంప్లాయీస్ రిలాక్స్ అవ్వడానికి కోసం. సో చాలా కంపెనీస్ అలా చేసినాయి. లేకపోతే కొన్ని కంపెనీస్ కంపెనీ నుండి ట్రిప్ కి తీసుకెళ్తాయి, ఫారెన్ ట్రిప్స్ అలా. సో అలా కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం కొన్ని కంపెనీస్ మాత్రం అలాంటివి ఇంట్రడ్యూస్ చేసుకొని ఎంప్లాయీస్ వెల్నెస్ కూడా ఆలోచిస్తున్నాయి. కమింగ్ థింగ్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఈ హైక్స్ కానీ బోనస్లు కానీ ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ఎలా ఉంటాయి, అసలు కేటగిరీస్ ఎలా ఉంటాయి? ఇవి హైక్స్ అంటే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీరు పర్ఫార్మెన్స్ చేయాలి. ప్లస్ ఇప్పుడు టెక్నాలజీ ఏం అప్గ్రేడ్ అవుతుంది, ఆ సర్టిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లే ఆఫ్స్ నడుస్తున్నాయి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ తో పాటు మీ దగ్గర 2-3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అప్పుడు మీరు కంపెనీ మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలనుకుంటుంది? మీరు రేర్ గా దొరుకుతారు కదా, మీ దగ్గర రేర్ స్కిల్స్ ఉన్నాయి. సో మీకు లే ఆఫ్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ లే ఆఫ్ అయినా కానీ వేరే కంపెనీస్ ఎదురు చూస్తుంటే మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి. సో మీకు ఉన్న స్కిల్స్ కన్నా ఒక 2-3 అప్గ్రేడ్ స్కిల్స్ మీరు నేర్చుకొని ఉంటే అసలు మీకు లే ఆఫ్ ఫేస్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇంకా ప్రమోషన్స్ అంటారు, ఇవన్నీ బోనస్లు కానీ ఇవన్నీ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ప్రమోషన్ అంటే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీరు 2-3 years వర్క్ చేసి ఉంటారు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ గ్రోత్ ఎలా ఉంది, మీ గ్రాఫ్ ఎలా ఉంది, మీ నుంచి కంపెనీకి ఏం బెనిఫిట్ అయింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇదే కాకుండా మీరు బిహేవియర్ ఎలా ఉంది, మీ టీంతోని మీ మేనేజర్తోని మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని మీకు ప్రమోషన్ ఉంటుంది. అంటే కొంత కంపెనీస్ ఏం చేస్తారంటే ఉన్న ఎంప్లాయీస్కి కొత్త స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళకి AI ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి ఇంకో ఎంప్లాయీని హైర్ చేసుకునే కన్నా ఉన్న ఎంప్లాయీకే సర్టిఫికేషన్ ఇప్పించి ప్రోగ్రామ్ నేర్పించి వాళ్ళని ఆ ప్రాజెక్ట్ లో ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఏదేమైనా చైనీస్ వాళ్ళలాగా మనకు కూడా ఇలా అన్హ్యాపీ లీవ్స్ అనేవి కొంచెం వస్తే ఎంప్లాయీస్ కూడా చాలా రిలాక్సేషన్ గా మంచి వర్క్ అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతారు. ఈ పోస్ట్ చూసినాక చాలా మంది మన ఇండియా ఎంప్లాయీస్ మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ హోప్ఫుల్లీ వన్ డే ఇలాంటి ఒక లీవ్ వస్తే మన వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు. థ్యాంక్ యూ.